మీరు ఫోటోషూట్ కి వెళ్లే ముందు నేను ఇప్పుడు చెప్పబోయే టిప్స్ అస్సలు మర్చిపోకండి. నెంబర్ 1, కెమెరామెన్ ఎక్స్పీరియన్స్ తో పాటు వాళ్ళ పాస్ట్ వర్క్ కూడా చూడండి, లైక్ సోషల్ మీడియా, ఇన్స్టాగ్రామ్ ఎక్సెట్రా. నెంబర్ 2, ప్లేసెస్ అన్ని ముందే డిసైడ్ చేసుకోండి, ఎందుకంటే ఒక చోటు నుంచి ఒక చోటుకి వెళ్ళేటప్పటికి మీ షూట్ టైం అంతా ట్రావెలింగ్ లోనే గడిచిపోతుంది. నెంబర్ 3, ఫోటోషూట్స్ కోసం మైన్ గా డ్రెస్ కాంబినేషన్స్ చాలా ఇంపార్టెంట్. ఫోటోస్ కి ఏ కలర్స్ బాగుంటాయి అనేది ఫోటోగ్రాఫర్ అడిగి తెలుసుకోండి. నెంబర్ 4, మేకప్ ఆర్టిస్ట్ మాత్రం అస్సలు మర్చిపోకండి, అండ్ ఆ మేకప్ ఆర్టిస్ట్ ని తొందరగా మేకప్ చేయమండి. నెంబర్ 5, సాంగ్ షూట్ కనుక చేయించుకునేలాకైతే ముందే సాంగ్ ని సెలెక్ట్ చేసుకోండి, ఎందుకంటే ఫోటోగ్రాఫర్స్ ఆ సాంగ్ కి తగ్గట్టుగా డైరెక్షన్ చేస్తారు కాబట్టి. నెంబర్ 6, వీడియో ఎన్ని రోజులకి ఇస్తారో ముందే ఫోటోగ్రాఫర్స్ అడిగి కనుక్కోండి, ఎందుకంటే వీడియో ఎడిటింగ్ చేయడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి కరెక్ట్ గా మీ వెడ్డింగ్ డేట్ కి వీడియో వచ్చేలాగా ప్లాన్ చేసుకోండి. నెంబర్ 7, ప్రతి ఫోటోగ్రాఫర్ కి ఒక యూనిక్ స్టైల్ ఉంటుంది. మీ విజన్ ఏంటో ఫోటోగ్రాఫర్ కి ముందే చెప్తే మీకు నచ్చినట్టుగా ఫోటోగ్రాఫర్ అవుట్పుట్ ఇవ్వడానికి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. నెంబర్ 8, షూట్ రోజు ఏ పనులు పెట్టుకోకుండా రిలాక్స్డ్ గా ఉండండి, సెల్ ఫోన్ యూజ్ చేయకుండా ఉండడానికి మాక్సిమం ట్రై చేయండి. నెంబర్ 9, షూట్ కి తెలిసిన వాళ్ళని, ఫ్రెండ్స్ ని తీసుకెళ్లే విషయంలో చాలా తక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వండి, ఎందుకంటే షూట్ లో వాళ్ళు ఉన్నప్పుడు మనం కొంచెం సిగ్గుపడతాం కదా. నెంబర్ 10, ఇంకా మీ బడ్జెట్ గురించి ముందే డిసైడ్ అయ్యి మీ బడ్జెట్ లోనే షూట్ కంప్లీట్ అయ్యేలాగా చూసుకోండి. వేరే వాళ్ళ వీడియోస్ చూసి వాళ్ళ వీడియోస్ కంపారిజన్ తో మన బడ్జెట్ పెంచుకోవడం అంత మంచిది కాదు. అండ్ ఫైనల్ గా లాస్ట్ అండ్ ఇంపార్టెంట్ పాయింట్, చాలా మంది తెలియక చాలా అన్సేఫ్ లొకేషన్స్ కి వెళ్ళి షూట్ చేసుకుంటూ ఉంటారు. అండ్ మాక్సిమం అలాంటి అన్సేఫ్ లొకేషన్స్ ని అవాయిడ్ చేసి మీకు తెలిసిన వాళ్ళలో ఫోటో షూట్ చేయించుకునే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయడం మర్చిపోకండి. కీప్ సపోర్టింగ్ నందు విజువల్స్.